మోడీ 3.4లో కొత్త టీం మంత్రివర్గ ప్రక్షాళనపై ప్రధాని ఫోకస్ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు ప్రాధాన్యం 14 మంది మంత్రుల వద్ద అదనపు శాఖలట. మోదీ 3.0 అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. దీనికి సంబంధించి కొత్తగా చాలా రోజుల నుంచి మనం మాట్లాడుతున్న అంశం ఏంటంటే ఆ కొత్తలా పునర్వ్యవస్థీకరణ చేయబోతా ఉన్నారు మంత్రి పదవులను. మంత్రులు కూడా కొత్త వాళ్ళకు కూడా జంజి కూడా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొత్తగా చేరినటువంటి వాళ్ళకి కూడా కొత్తగా అందులో చేరినటువంటి వాళ్ళకు కూడా ఇవ్వబోతున్నారంటూ కూడా రకరకాల వార్తలు అయితే చూసాం. దీనికి సంబంధించి ఒక కమిటీని కొత్తగా 3.0 సందర్భంగా కేంద్ర మంత్రులను కూడా ఒక కొత్త వాళ్ళని కూడా తీసుకునే పరిస్థితి. అదేవిధంగా ఉన్న వాళ్ళకు కొంతమంది అందులోనే అంటే ఉన్నవారికి వేరే అవకాశాలు ఇచ్చి కొందరిని అందులో సరిగా వర్క్ చేయని వాళ్ళని తీసేసి మళ్ళీ కొత్త వాళ్ళని కూడా అందులోకి తీసుకునే ఛాన్స్ ఉందని చెప్పి చాలా రోజులుగా మనం మాట్లాడుతూ వస్తున్నాం. దీనికి సంబంధించి యువత మిత్రపక్షాలకు చోటు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలపై ఫోకస్ 14 మంది మంత్రుల వద్ద అదనపు శాఖలట. బీజేపీ కొత్త జాతీయ బృందం కొలువుదీరిన నేపథ్యంలో ఇప్పుడు కేంద్రం మంత్రివర్గ ప్రక్షాళనపై ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో నాయకత్వం దృష్టి సారించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 75 క్లాస్ ఏ ప్రకారం కేంద్ర మంత్రివర్గంలో గరిష్టంగా 81 మంది సభ్యులు ఉండవచ్చు. కానీ ప్రస్తుతం ప్రధానితో కలిపి 69 మంది మాత్రమే ఉన్నారు. అంటే మరో 12 మంది మంత్రులు ఖాళీగా ఉన్నాయి, మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. రాబోయే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 2029 లోక్సభ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ఈ ఖాళీలను భర్తీ చేయడంతో పాటు పార్టీలో కీలక బాధ్యతలు స్వీకరించిన వారి స్థానంలో కొత్త ముఖాలను యువ నాయకులను మిత్రపక్షాలకు ప్రతినిధుల చోటు కల్పించాలని యోచిస్తుందట. బీజేపీ ఒక వ్యక్తి ఒక పదవీ సూత్రాన్ని కఠినంగా అమలు చేయడంతో ఇటీవల రాష్ట్రాల అధ్యక్షులుగా నియమితులైన హర్ష్ మల్హోత్రా, ఢిల్లీకి సంబంధించిన పంకజ్ చౌదర్, ఉత్తరప్రదేశ్ వంటి సహాయ మంత్రులు తమ పదవుల నుంచి తప్పుకునే అవకాశం ఉంది. అలాగే రాజ్యసభ సభ్యత్వ పదవి కాలం ముగుస్తున్న హర్దీప్ సింగ్ పూరి, బిఎల్ వర్మల భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోనున్నారట. ఇప్పటికే విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభ కాలపరిమితి ముగియడంతో జార్జ్ కురియన్, రవనీత్ సింగ్ బిల్లులు రాజీనామా చేశారట. ఒకటికి మించి శాఖలు నిర్వహిస్తున్న 14 మంది కేంద్ర మంత్రులను ఉపశమనం ఇవ్వనున్నట్టు సమాచారం. మిత్రపక్షాల యూత్కు ప్రాధాన్యత అంట. అయితే దీనికి సంబంధించి మరో 12 మంత్రి పదవులు కూడా ఇవ్వబోతుంది. ఇప్పటికే దాదాపు 86 మంత్రి పదవులు గరిష్టంగా 81 మంది సభ్యులు ఉండవచ్చు. కానీ ప్రస్తుతం ప్రధానితో కలిపి 61 మంది మాత్రమే ఆ మంత్రి పదవులు ఉన్నాయట. మంత్రి పదవులు ఉన్న వారిలో చాలా మందికి కూడా డబల్ ట్రిపుల్ మంత్రి పదవులు ఉన్నాయట. వీళ్ళకు తొలగించి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళకి ఎక్స్ట్రా ఉన్నటువంటి మంత్రి పదవులు ఆ మంత్రిత్వ శాఖలు తొలగించి కొత్త వాళ్ళకి యువతకు జెన్జీకి సంబంధించినటువంటి ఎంపీలకు అవకాశం ఇచ్చి అదేవిధంగా మిత్ర పార్టీలు ఎవరెవరైతే వీళ్ళ అధికారంలోకి రావడానికి కేంద్ర పార్టీ వీళ్ళకి ఎవరైతే సపోర్ట్గా ఉన్నారో వీళ్ళకు ఒక కూటమిగా పనిచేస్తున్న వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఆ శాఖలు కేటాయించే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి చాలా మంది కూడా కొంత వ్యక్తికి తీయడంతో పాటు కొంతమందికి డైరెక్ట్గా ఆ కేంద్ర మంత్రి పదవి తీసేసేటువంటి ఆ ప్రయత్నంలో జరగబోతూ ఉన్నట్టు. అదేవిధంగా ఆ మిత్రపక్షాల యూత్కు ప్రాధాన్యత. మోడీ 3.0లో ప్రస్తుతం 70 ఏళ్ళు దాటిన మంత్రులు కనీసం 12 మంది ఉన్నారు. రాబోయే మార్పులో వయస్సును కూడా ఒక ప్రమాణంగా తీసుకొని ఆ యువ నాయకులను మహిళలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చేలా కసరత్తు చేస్తున్నారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలో శివసేన నుంచి శ్రీకాంత్ షిండే పేరు వినబడుతుండగా పంజాబ్ నుంచి ఆప్ మాజీ ఎంపీలు తిరిగి ఎన్డీఏలోకి వచ్చే సూచనలున్న శిరోమణి అకాలీదళ నేతలకు ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉందట. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, గుజరాత్, ఉత్తరప్రదేశ్ వంటి కీలక రాష్ట్రాల నుంచి ఆ కొత్త మంత్రులను తీసుకునేందుకు ప్రణాళిక ఉన్నట్టు సమాచారం. మిత్రపక్షాలకు యూత్ ప్రాధాన్యత అంట. యూత్ని ప్రాధాన్యత తీసుకొని మోడీ 3.0 నెరవేర్చనున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ నుంచి కూడా తీసుకోబోతున్నట్టు కూడా ఇక్కడ వార్త వస్తున్నాం. తెలంగాణ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక లాంటి ప్రాంతాల నుంచి కూడా ఆ బీజేపీలోకి మంత్రిత్వ శాఖ ఒకటి ఇవ్వబోతున్నాం అంటూ కూడా మాట్లాడుతున్నాం. రైట్, నిజంగా తెలంగాణ వ్యాప్తంగా చాలాసార్లు మనం మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే బీజేపీకి సంబంధించి బండి సంజయ్ పదవి పోతుంది, మంత్రి పదవి పోతుంది, సహాయ మంత్రిగా పోతున్నాడు కాబట్టి అతని ప్లేస్లో ఇంకొక బీసీకి ఇచ్చేటువంటి ప్రయత్నం జరగబోతుంది. బీసీ అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో బీసీల ఓట్లు తీసుకోవాలంటే బీసీలకు న్యాయం చేయాలి కాబట్టి బీసీకి సంబంధించి ఎవరు ఈటెల రాజేందర్కి కూడా మంత్రి పదవి ఇవ్వబోతా ఉన్నారంటూ కూడా రకరకాల వార్తలు అయితే వచ్చినాయి. దీనికి సంబంధించి చాలా రోజుల ప్రచారం జరిగింది. కనీసం మొన్న కేంద్ర ఏదైతే పార్టీకి సంబంధించిన కేంద్ర వర్గంలో కనీసం వీళ్ళకు చోటు దక్కలేదు. చోటు దక్కకపోగా కనీసం తెలంగాణ గుర్తించలేదు కాబట్టి అసలు అందులోనే గుర్తించలో మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉందా అంటూ కూడా రకరకాల ప్రచారాలు జరిగినాయి. కానీ ఇక్కడ
తెలంగాణ కూడా ఒక మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి తెలంగాణ ఆల్రెడీ ఇదివరకే 2 మంత్రులు ఉన్నారు. మరి ఒక మంత్రి పదవిని తొలగించేటువంటి అవకాశం ఏమైనా ఉందా? అసలు ఏం జరగబోతుంది? మరి తెలంగాణలో ఎవరికి పదవి అంటే బీసీలే టార్గెట్గా పనిచేస్తుంది బీజేపీ కాబట్టి బీసీలకు సంబంధించి పదవులు ఇవ్వబోతా ఉందా, లేకపోతే అందులో రెడ్డిలకు కావచ్చు, రావులకు కావచ్చు, ఇంకెవరికైనా పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఏమైనా రాబోతుందా? మరి చూడాలి తెలంగాణకి ఏ మంత్రి పదవి ఇస్తుందో. అలాగే సామాజిక వర్గాలకు ప్రాధాన్యత. బీజేపీ కొత్త ఆఫీస్ బేరర్లలో 50% పైగా అగ్రకులానికి చెందిన వారే ఉన్నారు. 8 మంది జాతీయ ప్రధాన కార్యదర్శులతో 6 అగ్రకులాలకు చెందిన వారే, 13 మంది జాతీయ ఉపాధ్యక్షులతో 7 అగ్రకులాలకు చెందిన వారు ఉన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ 17 మంది సీఎంలలో 10 మంది అగ్రవర్ణాలకు, 3 ఓబీసీ, 3 ఎస్టీ, 1 మైనారిటీ వర్గానికి చెందిన వారు కాగా అన్ని వర్గాలను ప్రాతినిధ్య అవకాశం ఇస్తామని ఓ సీనియర్ బీజేపీ నేత తెలిపారట. ఈ నేపథ్యంలో కేంద్రం చేపట్టిన కేబినెట్ మార్పుల చేర్పుల్లో కొత్త మంత్రులకు కూర్పు ఎలా ఉంటుందనే చర్చ ఇదే సామాజిక వర్గాలే ప్రాధాన్యతగా తీసుకొని ముందుకు పోతున్నట్టు. ఏదైతే దీనికి సంబంధించి సామాజిక వర్గం అంటే దాదాపు 50% పైగా అగ్రకులాలు మాత్రమే ఉన్నారు. ఇక్కడ బీసీలు కావచ్చు, ఇతర సామాజిక వర్గాలు తక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకే ఎక్కువ కేటాయించి, అందులో ముఖ్యంగా మిత్రపక్షాలు ఎవరైతే మాకు సపోర్ట్గా ఉన్నారో బీజేపీ ఇక్కడ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి మిత్రపక్షాలైనటువంటి ఎంపీలందరికీ కూడా మేము వాళ్ళ పార్టీ మిత్రపక్షాలకు సంబంధించిన పార్టీకి కూడా ఒక్కొక్క మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా యువతను జెన్జీని, ఎందుకంటే 50 సంవత్సరాలు పైబడిన వారే అందులో 12 మందికి పైగా మంత్రులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్లేస్లో కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వాళ్ళ పదవి మూసే వరకు వాళ్ళని కూడా మళ్ళీ తీసుకోవాలి అన్నట్టుగా కూడా ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్. అదేవిధంగా